నా వెనకాల మొత్తము 130 ఎకరాలకు పైగా వరి చేను కనబడుతోంది. ఇదంతా కూడా ఒకే ఒక రైతు సాగు చేస్తూ ఉన్నారు. మనమున్న ఈ ప్రాంతము తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సమీపంగా ఉన్నాం. కొవ్వూరు ఇక్కడ నుంచి కొంత దూరంలోనే ఉంది. తాళ్ళపూడి మండలం ఇది. ఈ ప్రాంతంలో చాలామంది రైతులు 50 ఎకరాలు, 80 ఎకరాలు, 100 ఎకరాలు, 130 ఎకరాలు ఇలా పెద్ద మొత్తంలో వరి సాగు చేస్తూ ఉంటారు. కొంతమంది కౌలు భూములు తీసుకొని చేస్తూ ఉంటారు, కొంతమంది సొంత భూముల్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇంత పెద్ద మొత్తంలో వరి సాగు చేస్తున్నప్పుడు పెట్టుబడి ఖర్చు ఎంత అవుతుంది, ఒక ఎకరానికి పెట్టుబడి ఖర్చు సుమారుగా ఎంత వస్తుంది, ఈ పెట్టుబడికి పోను దిగుబడి ఎంత తీసుకోగలుగుతున్నారు, సంవత్సరానికి 2 పంటలు పండిస్తామని చెప్తా ఉన్నారు రైతు జమ్ముల రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. పెద్దేవం గ్రామ వాసి వారు, తాళ్ళపూడి మండలంలో వారు ఉంటారు. అయితే పక్కనే ఉన్నటువంటి 2-3 గ్రామాల పరిధిలో వాళ్ళు సాగు చేస్తున్న ఈ వ్యవసాయ పొలాలు ఉన్నాయి. సో వారితో మాట్లాడి ఈ 130 ఎకరాల మొత్తంలో అంటే చాలా పెద్ద మొత్తంలో వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఎలా సాధ్యం అవుతుంది, ఎందుకంటే ఇంత మొత్తంలో వరి నాట్లు వేయించడం కానీ, పంటను కోయించడం కానీ, మందులు పిచికారీ చేయించడం కానీ, ఎరువులు వేయించడం కానీ ఇవన్నీ చాలా పెద్ద పనులు. సో వీటన్నింటినీ వాళ్ళు ఏ విధంగా చేయగలుగుతున్నారు అనే విషయాన్ని వారిని అడుగుదాం. అదేవిధంగా మొత్తంగా ఎంత పెట్టుబడి ఖర్చు అవుతుంది, ఒక ఎకరానికి సగటున ఎంత దిగుబడి తీసుకోగలుగుతున్నారు, మంచి దిగుబడి తీసుకునేడానికి కోసం వాళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి. ఇంతకుముందు అక్కడ చూసాం ఏదో ఎరువు కూడా చల్లుకుంటున్నారు. సో ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి దిగుబడులు సాధిస్తున్నారు, ఖర్చు పోను ఎంత లాభం మిగులుతుంది, కౌలు ఏ విధంగా ఉంది అనే వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతు బడి రైతు బడి ఇది రాజేంద్రుడి రైతు బడి రైతు బడి రైతు బడి మన రైతన్నలకు బంధువిది రైతు బడి ఇది రాజేంద్రుడి రైతు బడి. సార్ నమస్కారం అండి. నమస్తే. 130 ఎకరాల్లో వరి మామూలు విషయం కాదండి. ఎందుకంటే 130 ఎకరాలు సాగు చేయడం అంటే చాలా పెద్ద పెట్టుబడితో కూడిన వ్యవహారము, చాలా పని కూడా ఉంటుంది. అంటే మనం ఒకరం చేయడం కాదు, చాలా మందితో పని చేయించాల్సింది కూడా ఉంటుంది కదా. సో ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మీరు? నేను 16 సంవత్సరంలో వచ్చానండి. 16వ సంవత్సరం వరినా ఇంకేమైనా వేస్తారా? 30 సంవత్సరాలు అంటే వ్యవసాయమేనండి. 16 సంవత్సరంలో వ్యవసాయంలోకి వచ్చాను. 30 సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తున్నారు. మీ వయసు 16 ఉన్నప్పటి నుంచి మొదలు పెట్టారు. అంటే మీకు ఇప్పుడు సుమారు 46-47 సంవత్సరాల వయసు ఉంది. 30 ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నారు. 30 ఏళ్ళుగా ఇంత మొత్తంలో చేస్తున్నారండి? కొంచెం కొంచెం పెంచుకుంటూ వచ్చాను. కొంచెం మొదట్లో ఎంత మొదలు పెట్టారు? ఫస్ట్ 25 ఎకరాలు 30 ఎకరాల నుంచి అలా పెంచుకుంటూ వచ్చాను. 25-30 ఎకరాల నుంచి పెంచుతూ వచ్చారు. గత సంవత్సరమా ఒక 2 సంవత్సరాల క్రితం మీతో మాట్లాడాం. అప్పుడు 100-110 ఎకరాలు 120 ఎకరాలు చేసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ పెంచారు. 30 ఎకరాలు పెంచారు ఈ సంవత్సరం. మీరు చేస్తున్నదంతా కూడా సొంత భూమి అండి, ఏమన్నా కౌలు భూమి అయింది? మొత్తం కౌలు భూమి అండి, కొంత సొంత పొలం ఉంది. కొంత సొంత పొలం, మీది ఎక్కువ మొత్తంలో కౌలు భూమి. ఎంత నడుస్తుందండి ఒక ఎకరానికి కౌలు ఇక్కడ? 40,000 నడుస్తుంది. 40,000 అంటే ఒక సంవత్సరానికి 2 పంటలు పండిస్తారు. 2 పంటలకే 40,000. ఏమంటారు మీరు? సారవా దాల్వా అంటే వానాకాలం పంట ఖరీఫ్, రబీ ఇవి యాసంగి పంట, 2వ పంట. సో సారవా దాల్వా. ఏ పంటలో ఎక్కువ దిగుబడి తీస్తారు, వానాకాలం పంటలోనా యాసంగి పంటలోనా? యాసంగి పంటలో దిగుబడి వస్తుంది. యాసంగి పంటలో. ఇప్పుడు ఇదంతా నాటు వేసుకుందంతా యాసంగి పంటే కదా. 130 ఎకరాలు సాగు చేయాలని అంటే చాలా పెట్టుబడి ఖర్చు అవుతుంది. 2 ఎకరాలు 3 ఎకరాలు చేసే వాళ్ళకే దాని కింద మీద పడి మళ్ళీ తీసుకునే వరకు, పంట పూర్తయ్యే వరకు, దిగుబడి వచ్చే వరకు అప్పులు కట్టుకోవాలా, లేకపోతే అప్పు తెచ్చిన దగ్గర అప్పులు పెరిగిపోతూ ఉంటాయి, పెట్టుబడులు ఖర్చులు అవుతూ ఉంటాయి కదా. 130 ఎకరాలు చేయడం అంటే ఆషామాషి విషయం ఏమి కాదు. ఎంత పెట్టుబడి అవుతుందండి ఎకరానికి సుమారుగా? ఎకరానికి దాల్వాలో వచ్చి 40,000 దాకా అవుతుంది. దాల్వాలో 2వ పంటలో 40,000 ఖర్చు వస్తుంది ఎకరానికి. వానాకాలంలో అయితే 30,000 వస్తుంది. 30,000 అంటే యాసంగి పంట మీద పెట్టుబడి పెంచుతారు. ఎందుకంటే దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. ఓకే, తక్కువ రోజుల్లో చెయ్యాలండి ఇది. అంత గురించి దిగుబడి కొద్దిగా ఎక్కువ పెట్టుబడి పెట్టుకుంటారు. 40,000 ఏమో యాసంగి, వానాకాలంలో అయితేనేమో 30,000. వానాకాలంలో మనం కంప్లీట్ అయిపోయింది కదండి. ఎంత తీసారు దిగుబడి ఎకరానికి సగటున? 35 బస్తాలు. 35 బస్తాలు అంటే ఎన్ని కేజీల బస్తాలు? 75 కేజీల బస్తాలు. 75 కేజీల బస్తాలు అంటే ఒక 25 క్వింటాల పైన వస్తుందండి. అదేలేండి, అదే 35 బస్తాలండి, 75 కేజీలు అంటే ఒక 25 క్వింటాల వరకు సుమారుగా 10 క్వింటాలు వస్తుంది. 10 క్వింటాల దిగుబడి వానాకాలంలో అయితే. యాసంగిలో దాల్వాలో ఎంత తీస్తారు? 50-60 మయ్యాన వస్తుంది. 50-60 మయ్యాన వస్తుంది. బస్తాలండి. బస్తాలు అంటే చాలా తేడా వస్తుంది. దాదాపు 35 క్వింటాల నుంచి 40 క్వింటాల మధ్యలో దిగుబడి వస్తుంది. యాసంగికి వచ్చేసరికి బాగా పెరుగుతుంది. అసలు 40,000 30,000 అంటే పెట్టుబడి ప్రధానంగా దేనికి అవుతుందండి మీకు ఎక్కువగా?
పెస్టిసైడ్స్కి ఎక్కువైపోతున్నాయండి. పురుగు మందులకే? పురుగు మందులకి పెస్టిసైడ్స్కి లేబర్ ఖర్చు ఎక్కువైపోతుంది. లేబర్ ఖర్చు. అంటే మీరు నాట్లు వేయిస్తారా లేదా? బెంగాలీ నాట్లు అండి. బెంగాలీ కూలీలు ఉంటారా ఇక్కడ? బెంగాలీ నాట్లు వేస్తున్నారండి. బెంగాలీ నాట్లు వేస్తాం వల్ల ఇంకా వ్యవసాయం చేయగలుగుతున్నాం అండి. ఇక్కడ మనుషులు దొరకడం లేదా? మనుషులు దొరకట్లేదు. ఇంకా బెంగాల్ వాళ్ళు వచ్చేస్తాం వల్ల ఇంకా. వాళ్ళు ఎంత తీసుకుంటారు ఎకరానికి? ఎకరానికి నీడు దాకా 38,000-40,000 తీసుకున్నారండి. 45, 42 అలా తీసేసుకున్నారు. పెంచారు మెల్లగా. అంటే లాస్ట్ ఇయర్ 38,000 అట్లా ఎకరానికి తీసుకున్న వాళ్ళు ఇప్పుడు 4,000, 4,200, 4,500 కూడా తీసుకున్నారు. 4,500 కూడా. మీవి ఇప్పుడు ఇక్కడ అయిపోయినట్టున్నాయి. ఇంతకుముందు అక్కడ ఏదో ఎరువు కలుపుతున్నారు, అక్కడేమో నిన్న మొన్న వేసుకున్నట్టున్నారే నాట్లు? కొంచెం లేట్గా వేశారు. ఇప్పుడు మనం జనవరి నెలాఖరులోకి వచ్చేసాము, 20 తారీఖు అట్లా. ఇప్పుడు వేశారు మొన్న కొద్దిగా ఆలస్యం అయ్యారు. అంటే మొత్తం 130 ఎకరాలు అంటే ఒకేసారి వేయడం సాధ్యం అవ్వదు కదా అసలు? ఎన్ని విడతలుగా పెట్టుకుంటారు మీరు? 2 విడతల కింద పెట్టుకుని. 2 విడతల కింద పెట్టుకుని. అంటే ఇప్పుడు ఇదంతా కనపడేదంతా ఒక విడతగా చేసుకుని, అక్కడ కనపడేదంతా 2వ విడతగా చేసుకుని. ఇప్పుడు ఈ 130 ఎకరాలంతా కూడా మీది మీ సొంత ఊరు పెద్దేవం అండి? పెద్దేవం గ్రామం. పెద్దేవం తాళ్ళపూడి మండలమే? తాళ్ళపూడి తూర్పు గోదావరి జిల్లా కదా ఇది? ఇంతకుముందు ఇదంతా పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నట్టుండేది. గోదావరికి యువతల వైపున ఉన్నామా? గోదావరి అవతల వైపు రాజమండ్రి అదంతా కూడా తూర్పు గోదావరి. మొన్న జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు మిమ్మల్ని కూడా తూర్పు గోదావరి జిల్లాలో కలిపారు. ఓకే. ఇప్పుడు మీరు సాగు చేస్తున్న ఈ భూమి అంతా కూడా పెద్దేవం పరిధిలో ఉందా, వేరే ఊర్లో వస్తాయి ఇవి? ఇది ధర్మారం, మలపల్లి గ్రామాల పరిధిలో వస్తాయి. ధర్మారం, మలకపల్లి గ్రామ పరిధిలో ఉంటుంది. సో ఒక ఊరు కాదు, అంటే 130 ఎకరాలు కాబట్టి కొంత అటు కొంత ఇటు కొంత వచ్చేస్తుంది. ఓకే. సో ఇట్లా చేస్తున్నారు కదా సార్, మీరు చేస్తున్నప్పుడు నాట్లకి ప్రధానంగా ఖర్చు, విత్తనాలకి ఖర్చు అవుద్దండి. విత్తనాలకి 2,000 అవుద్దండి ఎకరానికి. నాట్లకి 4,000 అండి. కలుపు మందులు మళ్ళీ మెరకలు సరి చేస్తాయి, గొట్లంకలు లెవెల్ చేసుకోవడానికి. గొట్లంకలకండి. గట్లు కూడా సన్నంగానే పోసుకున్నట్టున్నారే, ఇంత సన్నంగా ఉంటాయా మీ దగ్గర? మా ఏపీ అంతా ఇలాగే ఉంటాయండి. ఇంకా కొన్ని చోట్ల అయితే ఇంత కూడా కనిపించట్లేదు అసలు. కనిపించట్లేదండి. అందరూ సాగు భూమి కింద ఎక్కువ చేస్తారు, పోనేవరండి అసలు. ప్రతి రైతు కూడా కష్టపడి చేసుకుంటారండి. అదే ఎకరానికి 40,000 పంట సాగుకి ఖర్చు పెడుతున్నారు. ఎకరానికి 40,000 అంటే ఒక పంటకి 20,000 లేదా 15,000 పైన కౌలు. 20,000 కౌలు ఇస్తున్నారు. 20,000 40,000 ఖర్చు పెడుతున్నారు. అంటే 60,000 ఒక పంటకి. మరి ధరలు ఎట్లా పోతున్నాయి? దిగుబడి వచ్చిన తర్వాత ఏమైనా మిగులుతోందా? గవర్నమెంట్ కొంటుంటే బాగానే ఉంటుందండి. గవర్నమెంట్ కొని డబ్బులు కూడా. వానాకాలం అయితే ఏమీ మిగిలేలాగా లేదండి. వానాకాలం మిగలదండి. వానాకాలం దానికి సరిపోతుంది. దానికి సరిపోతుంది. ఎందుకంటే 25 క్వింటాలు అట్లా వచ్చాయంటే ఏమి ఇస్తుందండి గవర్నమెంట్ ఇక్కడ రేటు? జనరల్గా 1775 ఇస్తుంది. 1775 అంటే మనకి 25, 17 ఈ పైన వేసుకుంటే అక్కడికి 60,000 కూడా సరిపోవట్లేదు, రావట్లేదు. ఇందులోనే 50,000 లోపే వస్తున్నాయి. వస్తుందండి. ఈ పంటలోనే కొంచెం కనపడదండి. ఈ పంట రెండో పంటలోనే. ఫస్ట్ పంటలో కనపడదండి. రెండో పంటలోనే కనపడదు. రెండో పంటలో అయినా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే కనపడదండి. జాగ్రత్తగా చేసుకుంటేనే అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలా? పెస్టిసైడ్స్ చేస్తాం కానీ, మందులు కొడతాం, సమయానికి చేస్తాం. అవి మంచి మందులు అలా చూసుకుని కొట్టుకుంటాం వల్ల. ఇప్పుడు ఏదో ఎరువు వేస్తున్నారుగా, ఏంటి అది? ఈ రోజు ఏదో ఎరువు కలుపుతున్నారు అని దేంట్లో కలుపుతున్నారుగా, యూరియాలో కలిపి జల్లుకుంటుంటే పిలక బాగా చేస్తుందండి. పిలక బాగా రావడం కోసం అండి. పిలక రావడం ఎప్పుడైతే వచ్చిందో పంట దిగుబడి పెరుగుతుంది. అదేలేండి, ఆటోమేటిక్గా ఇప్పుడు పిలకల సంఖ్య ఎక్కువగా ఉంటే పంట పెరిగింది. ఇది పిలక ఇదా తీసాము ఇంతకుముందు. సరే తీసుకో. పిలకల సంఖ్య బాగా వచ్చినట్టేనా? ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుంది దీంట్లో మీరు వేసుకొని? ఇది 45 రోజులు అవుతుంది. ఇప్పుడు చేను వేసుకొని ఇందులో మరి ఈ మందు అక్కడ వేస్తున్న మందు ఇందులో కూడా వేసారా? వేసామండి, ఫస్ట్ వేసాం. ఎన్నాళ్ళు అయింది అది వేసుకొని? ఇందులో 20 రోజులు అయిందండి. 20 రోజులు అంటే ఇప్పుడు ఇది బాగా వచ్చినట్టేనండి పిలక? బాగా వచ్చినట్టు జనరల్గా అయితే. జనరల్గా బాగా. మామూలుగా ఎంత వస్తుంది? మామూలుగా 30 పిలకలు ఎడతాయండి. ఇది 45 పిలకల దాకా వచ్చింది. 45 ఉన్నాయా? లెక్క పెట్టుకుంటే కూడా ఉన్నాయండి 40. అదేలేండి. సో ఇట్లా అక్కడ పెట్టేసేయండి. పిలకలు బాగా రావడం కోసము మందు ఏది వేసుకుంటామనేది జాగ్రత్తగా వేసుకోవాలి. మీరైతే ఈ రోజు అయితే భూమి జనిక వేసుకుంటారు. ఎప్పటి నుంచి వేస్తున్నారు అది? ఈ సంవత్సరమేనా? నేను 3 సంవత్సరాల మట్టి ఫస్ట్ భూమాక్సిన్ వాడానండి. తర్వాత భూమాక్సిన్ నుంచి తర్వాత భూమి జనికకి వచ్చానండి. భూమి జనిక పౌడర్ వేసుకున్నానండి. పౌడర్ కూడా తర్వాత ఇప్పుడు భూమి జనిక అరుక్కు వచ్చానండి. తర్వాత బ్లూమ్ బ్లాస్ట్ గుళికలు కూడా వేసుకుంటున్నానండి. ఓకే. వేసుకున్నాక కొంచెం నాకు పెట్టుబడి తగ్గుతుందండి. పెట్టుబడి తగ్గిందండి? అంటే ఎందుకు, ఎట్లా తగ్గింది? చీడపీడలు ఆశిస్తలేదండి మెయిన్. ఇప్పుడు అది
పిలక రావడానికంటే భూమికి బలం కదా. బలం అండి. దాంతోపాటు చీడపిల్లలు కూడా ఆశించకుండా భూమి బ్లాస్ట్ వేస్తుంటే చీడపిల్లలు కూడా ఆశిస్తాయి రూపంలో ఉన్నాయండి. అవి కూడా వేస్తుంటే చీడపిల్లలు ఆశిస్తాయి. ఓహో, తక్కువ అవుతుంది. గతంలో మామూలుగా ఎన్నిసార్లు స్ప్రే చేస్తారండి దాల్వా పంటలో మీరు? దాల్వాకి 4-5 సార్లు స్ప్రే చేస్తారు. యాసంగి పంటలో 4-5 సార్లు స్ప్రే చేస్తారు. ఆహా, ఇప్పుడు మరి తగ్గిందని అంటున్నారు కదా, ఎన్నిసార్లు తగ్గింది? ఒకసారి ఏమైనా తగ్గిందా? ఒకసారి తగ్గిందండి. ఒకసారి తగ్గితే ఎంత తగ్గుద్ది ఒక ఎకరం మీద ఖర్చు? 3,000 ఖర్చు తేడా. ఎకరానికి 3,000 అంటే మందు ఖర్చు, స్ప్రే చేయడం అయితేనేది, మనుషులు స్ప్రే చేయడానికి 3,000 తీసుకుంటారండి. మందులో 2,000 అవుతాయండి. అలాగా 3,000-1,100 తగ్గుతుంది ఒక ఎకరానికి. సో మీకు అట్లా 100-130 ఎకరాలంటే చాలా పెద్ద ఖర్చు తగ్గినట్టే కదా. 100 ఎకరాలు 2 లక్షలు అవుతుంది. అలా కలిసి వస్తుందండి. అందులో కొంత ఖర్చు తగ్గుతుంది. సో తగ్గడం వల్ల 50,000 నుంచి ₹1,00,000 వరకు కూడా. పంటలో వాడానండి నేను 2 సార్లు, చాలా బాగుందండి. సార్వాలో వాడారా? వాడాను. వానాకాలంలో వాడితే కొంచెం తగ్గిందండి. ఖర్చు తగ్గింది. ఎంత పడింది అది? తెచ్చుకున్నారా? ఎక్కడ తెచ్చారు? నేను ఆన్లైన్ లో అన్నదాత రైతు సేవ అగ్రో కేంద్రం నుంచి, ఎక్కడ హైదరాబాద్ నుంచి ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకుంటున్నాను. ఓకే, సో అక్కడ నుంచి తెప్పించుకుంటున్నారు. ఎట్లా అండి? అది 1 లీటరా, అర లీటరా? లీటర్లు ఉన్నాయండి, 1/2 లీటర్లు ఉన్నాయి. లీటర్లు ఉన్నాయి. మీరైతే ఇంత ముందు చూపించినట్టే 1/2 లీటర్, అది లీటర్ అండి. 1/2 లీటర్. ఎకరానికి ఒక 1/2 లీటర్ అండి. ఎకరానికి ఒక 1/2 లీటర్. ఎన్ని కేజీలు యూరియాలో కలిపి చల్లుకుంటున్నారు? ఒక 50 కేజీలు యూరియాలో కలిపి చల్లేసుకుంటాం. 50 కేజీల యూరియాలో కలిపి. దానితో పాటు మనం ఏ పిండి అయినా కలుపుకోవచ్చండి. ఇంకా కాంప్లెక్స్ లో కానీ యూరియాలో కానీ దేంట్లో అయినా కలుపుకొని యూరియాలో కలిపేసుకున్నాక తర్వాత ఏదైనా కలుపుకోవచ్చండి. దాంట్లో ఏదైనా కలుపుకోవచ్చు. ముందర యూరియాలో కలిపేసుకోవాలండి, తర్వాత దాంట్లో ఏదైనా కలుపుకోవచ్చండి. ఓకే. సో ముందైతే యూరియాలో కలుపుకోవాలి, తర్వాత దేంట్లో అయినా కలుపుకోవచ్చు. ఒకసారి వేసుకుంటారా? నేను 2 సార్లు వాడుతున్నాను. 2 సార్లు వాడుతున్నారు. ఏ దశలో వాడతారు? అంటే 15-20 రోజులకు ఒకసారి నాటేసుకున్నాక 15-20 రోజులకి, మళ్ళీ 40-45 రోజులకి, 40-45 రోజులకు ఒకసారి వాడుతున్నాను. ఒకసారి. ఇప్పుడు ఇందులో ఒకసారి వాడారా, 2 సార్లు వాడారా? 2 సార్లు వాడామండి. 2 సార్లు వేసారు. రెండోసారి కూడా అంటే ఈ మధ్యలో వేసుకున్నారా? ఈ మధ్యనే, మొన్న వారం రోజులైంది. సో ఇట్లా ఇది వాడుకుంటున్నారు. ఇంకా తెగుళ్ళకి వస్తున్న క్రమంలో ఎట్లాంటి మందులు వాడుకుంటూ ఉంటారు మీరు? అంటే ఎలాంటి తెగుళ్ళు వస్తుంటాయి మీకు? ఇక్కడ వానాకాలం అయితేనేమోనండి మామిడి గట్ట వస్తుందండి, దోమ వస్తుంది. దోమ యాసంగిలో దోమ అయితే రాదుగా? దాల్వాలో వస్తుందండి, లాస్ట్కి వెళ్ళి కొంత వస్తుంది, ఉడుకు పెరిగి. ఇప్పుడేమో మూపోటు ఎక్కువ కనపడుతుందండి. మూపోటు పచ్చపురుగు కనపడుతుంది. పచ్చపురుగు ఇప్పుడైతే ఈ చేనులో అయితే ఎక్కడా లేనట్టుందండి, నీట్ గా కనిపిస్తుంది, బాగానే ఉందండి. ఈ దశ దాటిన తర్వాత ఏమైనా వస్తాయా మళ్ళీ? ఈ దశ దాటిన తర్వాత పచ్చపురుగు కనపడుతుంది. ఏది 2 నెలల చేను పైన అవుతా ఉంటే పొట్టకొచ్చేటప్పుడు పచ్చపురుగు కనపడతారు. అదే అప్పుడు మళ్ళీ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా చేసుకుంటారు. కటింగ్ అంతా మళ్ళీ మిషన్ల మీద పెట్టుకొని చేసుకుంటారు. పెద్ద మొత్తంలో వరి సాగు చేస్తున్నారు. ఎట్లా ఉంది లాభాలు? కానీ గతంలో లాభాలంటే ఒక్కో సంవత్సరం వస్తుందండి, వాతావరణం అనుకూలించుంటే. ఒక్కో సంవత్సరం వాతావరణం అనుకూలించకపోతే వస్తలేదండి. ఈ గట్లు మాత్రం బురదగా ఉన్నాయిగా, ఇట్లా లోపలికి రావాలంటే ఇబ్బంది అవుదా మీకు? ఇంకా అలవాటు అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు ఇదో రైతు అలాగ ఉంటారు కదండి, గట్లు ఒకళ్ళే కాదు కదండి. అదేలేండి. మందు స్ప్రేయింగ్ ఎట్లా చేసుకుంటారు మీరు? పవర్ స్ప్రేర్లు అండి. పవర్ స్ప్రే అంటే భుజాన్ని ఎత్తుకొని చేసుకుంటారా? ఎత్తుకుని స్ప్రేర్లు కొంతమంది మామూలు స్ప్రేర్లతో చేసుకుంటారు. కొంతమంది భుజంలో తీసుకుంటారు, కొంతమంది ట్రాక్టర్ స్ప్రేయర్లు అని. ఇక్కడ ట్రాక్టర్ స్ప్రేర్లు వాడరు అసలు. డ్రోన్ స్ప్రేయర్లు ఇట్లాంటివి స్ప్రేర్లు ఈ మధ్యనే వాడుతున్నారండి. ఈ మధ్యనే వాడుతున్నారు. కొంచెం అక్కడక్కడ రైతులు కొంచెం మంది వాడుతున్నారండి డ్రోన్ స్ప్రేయర్. ఓకే. మామూలుగా అయితే మాన్యువల్ గా భుజాన్ని వేసుకుని పవర్ స్ప్రేర్ల తోటి వాడుతున్నారు. భుజాన్ని వేసుకుని పవర్ స్ప్రేర్లతోటి. ఇంకా ఉన్నారా మనుషులు దొరుకుతున్నారు? ఎంత తీసుకుంటారు ఎకరానికి? ఎకరానికి 300 అండి. ఎకరానికి 300. సో మీకు అట్లా యాసంగి పంటలో ఎంత మిగులుతుందండి ఎకరం మీద మరి ఖర్చు పోను? ఒక ఎకరానికి 10,000 మిగులుతుంది సార్. ఎకరానికి 10,000? అబ్బో, చాలా తక్కువ అండి అసలు. తక్కువేనండి. కాకపోతే ఏంటంటే 60,000 పైన ఖర్చు పెడితే ఫస్ట్ వానాకాలం పంట కూడా పెట్టుకున్నారుగా మళ్ళీ? పెట్టామండి. అప్పుడు ఏమి మిగల? ఇది చెరుకు బండిదండి ఈ భూమి అంతా. గతంలో చెరుకు బండి ఇచ్చేవారా? ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోయినాయి కదా సార్. చెరుకు ఫ్యాక్టరీలు ఏవి లేవు గతంలో. ఈ చుట్టుపక్కల ఎన్ని ఉండేవండి ఈ ప్రాంతంలో? ఫ్యాక్టరీలు ఉండేయండి 5-6. అంటే ఇప్పుడు రాజమండ్రికి దగ్గరలోనా? చాగల్లో అండి, ఇక్కడ 10 కిలోమీటర్లు. చాగల్లో ఉండేది. ఇలా తణుకులో ఉండేదండి. తణుకులో ఇలాగా తాడువాయిలో ఉండేదండి. తాడువాయిలో. ఇక్కడ భీమడోలు ఉండేదండి. భీమడోలు. ఇట్లా అన్ని మూతపడిపోయినాయి. హనుమాన్ జంక్షన్ లో ఉండేదండి. ఇవన్నీ పశ్చిమ గోదావరి గతంలో కృష్ణా జిల్లాలో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు లేవండి. మాకు చాగల్లో అయితే 15 కిలోమీటర్లేనండి. చెరుకు పండించినప్పుడు బాగా లాభం వచ్చేదండి. లాభం వచ్చేదండి. చెరుకు పండించుకున్నప్పుడే ప్రతి రైతు కూడా ఒక ఎకరం కొనుక్కున్నారు. కొత్తగా భూములు కొనుక్కున్నారు. మీరు ఇప్పుడు ఇంత భూమి చేస్తున్నారు కదండి రామకృష్ణ గారు, మీరు కొత్తగా ఇన్ని సంవత్సరాలు
అంటే 100, 120, 130 ఎకరాలు వ్యవసాయం చేస్తూ వచ్చారే, కొత్తగా ఏమైనా భూమి కొనగలిగారా? కొనలేదండి. మీ 30 సంవత్సరాల వ్యవసాయ అనుభవంలో 30 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాల క్రితం కొనుక్కున్నానండి. చెరుకున్నప్పుడు కొనుక్కున్నామండి. వరి వ్యవసాయం వచ్చాక లేదు. వరి వచ్చాక లేదు, చెరుకున్నప్పుడు కొనగలిగారు. ధర బాగా ఉండేది, కొంచెం పంట ఎక్కువ వచ్చేదండి, 4 రూపాయలు మిగిలియండి. ఇప్పుడేమో అప్పుడు భూముల రేట్లు కూడా తక్కువ ఉండేయండి. ఇప్పుడు ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడేమో 2 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు. ఇప్పుడు ఎట్లా ఉన్నాయండి ఈ ప్రాంతంలో? ఇదంతా 50 లక్షలు అయిందండి. ఇప్పుడు 50 లక్షలు అంటే ఇదే పక్కన తార్ రోడ్డు ఉంది, 50 లక్షలు అండి. 50 లక్షలు. ఆ పక్కనే హైవే కూడా కిలోమీటర్ దూరం కూడా లేనట్టుంది ఇక్కడ. అంటే మన చెన్నై కలకత్తా హైవే కదా అది, చెన్నై కోల్కతా హైవే NH16 అండి. సన్న రకాల ఇవి మీరు వేసేది? దొడ్డు రకాలు. సన్న రకాలకైతే ఎంత ఉంది రేటు? సన్న రకాలైనా అసలు కొంటలేదండి ఇప్పుడు ఈ మధ్యన. ఎందుకని? గవర్నమెంట్ అసలు సన్న రకాలు అసలు కొంటలేదండి. గవర్నమెంట్ కొనకపోతే ఎక్కడ మిల్లులకి ఇస్తారా మీరు? మిల్లులు కూడా కొంటలేదండి సన్న రకాలు. ఈ ఐకేపీకి లాగోడ్లే కూడా వెళ్తున్నాయి కానండి, ఆంధ్రాలో అయితే అసలు సన్న రకాలు అసలు వెళ్తలేదండి. ఎందుకు అట్లా? ఏం మరి తెలియదండి, అసలు మార్కెట్ లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా పంపిణీ చేయడానికి కానీ తినడానికి కానీ సన్న రకాలే అనుకూలం కదా, చాలా ప్రాంతాల్లో అదే చేస్తున్నారు. ఇంకా ఆంధ్రాలో ఇంకా లేదండి. ఆంధ్రాలో ఇంకా సన్న రకాలు పంపిణీ చేస్తాం గట్ట ఇంకా లేదు. అట్లా లేదు కాబట్టి మనం సన్న రకాలు పండించినా కూడా వాటికి డిమాండ్ లేదు, ధర లేదు. ఒకప్పుడు డిమాండ్ ఉండేది కానండి, ఇప్పుడు డిమాండ్ లేదు. ఎక్కువ పంట పండేది కూడా దొడ్డు రకంలోనే ఎక్కువ పంట వస్తుంది. సన్న రకాలు వేసినా కానండి తెగుళ్ళు వచ్చేస్తున్నాయండి. తెగుళ్ళు వచ్చేస్తున్నాయి. తెగుళ్ళు వచ్చేసి దిగుబడి కూడా 20-15 అలాగ కన్నా ఎక్కువ వస్తలేదు. సో అందుకని ఇంకా దొడ్డు రకాలే వేసుకుంటాం. దొడ్డు రకాలు గవర్నమెంట్ కొంటుందండి, దొడ్డు రకాలు ఐకేపీలో ఇదే ఇచ్చేస్తున్నారు పూర్తిగా. ఓకే. లేబర్ బాగానే దొరుకుతున్నారండి. ఎట్లా ఉంటాయి కూళ్ళు రేట్లు ఇక్కడ? 600 అండి మధ్యాహ్నం దాకా. 600. సందల దాకా ఉంటే 900. సందల దాకా ఉంటే 900 అండి. ఆడ మనుషులకే మగవాళ్ళకి? మగవాళ్ళకి. ఆడవాళ్ళకేమో 500 అండి సార్. అంటే కలుపు ఇవన్నీ తీయించడానికి ఏమైనా మనుషులు పెట్టిస్తారా మీరు? లేదుగా మనుషులేనా? కలుపు మంది అది చలుకోరా? వేస్తామండి, కలుపు మంది వేసినా మనుషులు. ఎన్నిసార్లు పెట్టిస్తారు మనుషుల్ని? 2 సార్లు తీస్తాం. కలుపు తీయడానికి ఇక్కడ వాళ్ళే దొరుకుతున్నారా? వాళ్ళు కూడా బెంగాలీలు ఏమైనా పెట్టిస్తారా? లేదండి, ఇక్కడ లోకల్ వాళ్ళే, చుట్టుపక్కల వాళ్ళు 3 ఊళ్ళలో 4 ఊళ్ళలో ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళండి. సో కోత అయితే మాత్రం మొత్తం అంతా మెషిన్ తోటే కోసుకుంటున్నారు. ఓకే. సో ఇట్లా మరి వరి సాగు చేస్తున్నారు, పెద్దగా లాభాలు లేవు. వేరే ప్రత్యామ్నాయ పంటలు ఏమైనా వేసుకోవడానికి లేదండి అసలు? పంటలు ఈ భూమి పండదండి సార్. ఈ భూములు పండవు అసలు? ఈ భూములు అంటే చెరుకు బాగా చేశారు. ఒకప్పుడు పొగాకు బండి అండి, తర్వాత చెరుకు బండి, తర్వాత ఇప్పుడు వరి అండి. దీని తర్వాత ఇప్పుడు పామాయిల్కి ఏమన్నా పండితే వెళ్తారా? ఇప్పుడు అక్కడ ఉంది పామాయిల్. అట్లాంటి పామాయిల్ తోటలు అది దాదాపు 20 సంవత్సరాల తోట ఉన్నట్టుందండి. ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళు పెడుతున్నారా అక్కడక్కడ? ఇదిగోండి ఇక్కడ పెట్టారండి. ఇక్కడ ఏది? ఈ కింద 10 ఎకరాలు అక్కడ పాత కొన్ని కొబ్బరి తోట అక్కడ ఉన్నట్టుంది. ఓకే. సో ఇక్కడ పామాయిల్కి వెళ్తా చూస్తున్నారండి జనాలు, ఇంకా వరి గిట్టుబాటు అవుతలేదండి. వరి గిట్టుబాటు అవటం లేదనేది పామాయిల్ వైపుకు ఆలోచిస్తున్నారు. పామాయిల్ ఎట్లా ఉంది ఇక్కడ పండించే వాళ్ళకి? అదే అండి, పామాయిల్ అయితే అందరూ కలిసి వేసుకుంటే బాగుంటదండి. మళ్ళీ ఒకళ్ళు వేసి ఒకళ్ళు అయిపోతే ఓట్లు ఎక్కుతుంది కదండి భూమి. అదే చుట్టూ అందరూ వరి వేసుకొని మనం ఒకరేమో పామాయిల్ వేసుకుంటే నీళ్లు ఎక్కువ వచ్చేస్తాయి. నీటి సౌకర్యం ఎట్లా అండి మీకు? కాలువల ద్వారా వస్తాయా? ఎక్కడి నుంచి? సార్ బోర్లేనా? గోదావరి ఉందిగా పక్కన, గోదావరి నుంచి ఏమి నీళ్లు రావా ఇక్కడికి? రావండి, బోర్లేనండి. ఈ ఏరియా అంతా గోదావరి ఎదర కొంది గోదావరికి పండుతాయండి. మళ్ళీ పైకి కొద్ది దగ్గరికి వెళ్తా ఉంటాం. దగ్గరికి వెళ్తే ఇక్కడ నుంచి ఎంత దూరం వస్తుంది మీకు గోదావరి నది? ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్. 4 కిలోమీటర్స్, 4 కిలోమీటర్. ఇంకా మనం దిగునే ఉన్నాం, గోదావరికి దిగునే ఉన్నాం. కానీ నీళ్ళు అయితే డైరెక్ట్ గా నేరుగా రావండి. బోర్లు వేసుకొని తీసుకుంటాం. ఎంత లోతులో పడతాయి మీకు నీళ్లు? 400-500 అండి. 400-500 లోతులో పడతాయి. 400-500 లోతుకి వేస్తారా? గోదావరి గడ్డ దగ్గర అట్లా కిందికి వెళ్తేనేమో 20-30 అడుగుల్లోనే పడతాయి అంటున్నారు. 30-40-50 అడుగులు తణుకు ఆ వైపు. తణుకు ఎందుకండి, ఇప్పుడు మా తార్ రోడ్డు ఉంది కదా సార్, తార్ రోడ్డుకి అటేపంతా 50 అడుగులేనండి. 50 అడుగులే. మీకు ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ 400-500. అక్కడ ఏ పంట అయినా పండేద్దండి. అక్కడ వేరే ఏ పంటలైనా పండుతాయి. ఇక్కడేమో వరి మాత్రం ఎక్కువ. కంద కానీ, అరటి కానీ, క్యారెట్ కానీ, కొత్తిమీర కానీ, ఉల్లిపాయ కానీ. అక్కడ భూములకి ధరలు ఎక్కువ ఉన్నాయా మరి? అది ₹1,00,00,000 సార్. ₹1,00,00,000. ఇక్కడేమో 50 లక్షలు. 40-50 అండి. 40-50 లక్షలు. అంటే రోడ్డుకుంటే కొద్దిగా ధర ఎక్కువ, కొద్దిగా లోపలికి వెళ్తా ఉంటే ధర తగ్గుతుంది. సో నీటి సౌకర్యానికి అయితే ఏమి ఇబ్బంది లేదు. 400-500 వేసినా ఫుల్గా పుష్కలంగా వస్తాయి. పుష్కలంగా వస్తాయండి. వాటర్ కూడా బాగానే ఉంటుందండి, ఇబ్బంది లేదు. కరెంటు ఇవి ఎట్లా అండి? కరెంట్ లైన్లేనా? కరెంట్ లైన్లే అండి, ఇబ్బంది ఏమి ఉండదు. కరెంట్ సరిపోని వస్తుందండి మీకు. కాకపోతే ఎంత పండిన పంట ఇంక అంతకుమించి ఏం పండిద్ది ఇప్పటికి? ఇంకా అంతకుమించి పండదండి. ధరలు ఎక్కువగా లేవు, ఇంకా అది ఉన్నంతలో పెంచాలండి. ధరలు పెంచితే ఇప్పుడు ధరలు పెరిగే కొద్ది లేబర్ పెంచుకుంటూ వస్తున్నారు. ధరలు పెరిగే కొద్దీ ధర పెరిగిందని సంతోషపడే లోపల మనుషుల ఖర్చు పెరిగిపోతుంది. మనుషుల ఖర్చు పెంచుకుంటూ వస్తారండి. మనుషుల ఖర్చు పెరుగుతుంది. మనం సాగు చేసే క్రమంలో మనం వానాకాలానికి యాసంగికి 10,000 పెంచుతామని మీరే అంటున్నారు. దిగుబడి పెరుగుతుంది కాబట్టి పెంచుకోవాల్సి వస్తుంది. ఇట్లా సాగు చేసే క్రమంలో లాభం అయితే పెద్దగా కనపడతలేదండి. లాభం కనప కాకపోతే ఏంటంటే ఇంక వేరే ప్రత్యామ్నాయం లేక అలవాటైన వ్యవసాయం చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తాం కూడా వ్యవసాయం చేయాలి. మీరు 130 ఎకరాల్లో చేయిస్తున్నారు కదా, మరి రోజువారీ పనులు ఏముంటాయి మీకు?
పొద్దున్నే లేచి ఇంకా రోజు ఏం చేయాలనేది ఆలోచించుకుని చూసుకుంటారా? మొత్తం అన్ని తిరగాలంటే కూడా చాలా సమయం పడుతుంది కదా మీకు. తిరుగుతాను. ఎంతమంది మనుషులు పెట్టుకుంటారు మీకు? అంటే మామూలుగా లేబర్ ఉంటారండి 4-3 రోజు వస్తారా వాళ్ళు? వస్తారండి. వాళ్ళతో పాటు నేను చేసుకుంటాను. వాళ్ళతో పాటు వెళ్ళి చూసుకోవాలి ఎక్కడైనా గట్లు తెగిపోయాయా, లేకపోతే ఏదైనా చేనుకు ఏమైనా తెగులు వచ్చిందా, కలుపు పోయిందా లేదా, అవన్నీ నేను చూసుకుంటాను. మనుషుల్ని పురమాయించుకోవాలిగా ఎక్కడైనా పనులు ఉంటే మళ్ళీ పురమాయించుకుంటాం. ఏం చేయించుకోవాలా, ఏం పనులు ఉన్నాయనేది వాళ్ళకి చెప్పి చేయించాలి. సో అట్లా చేసుకుంటూ వస్తున్నారు. ఎకరానికి 2 పంటలు సాగు చేస్తే మొత్తంగా మిగిలేదు ఎకరానికి 10,000. అది అంత బాగుండి వాతావరణం సహకరిస్తే మళ్ళీ ఏదన్నా తీరా పంట చేతికి వచ్చాక దశలో వర్షం కురిసినా ఇంకేదైనా ఇబ్బంది పెట్టినా, ఇప్పుడు మొన్న మంద తుఫాన్ అన్నారండి, అలాంటి పెట్టిన అనుకోండి ఇబ్బంది అవుద్ది. అలాంటి పడితే ఆ 10,000 కూడా మళ్ళీ కోత పడుద్ది. చాలా కష్టాలకు వచ్చి చేస్తున్నారు. పేరుకేమో పెద్ద వ్యవసాయం అండి. సరే సార్, థ్యాంక్ యూ అండి. ఇది రైతు జమ్ముల రామకృష్ణ గారు చెప్తా ఉంది. 130 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు కాదు, 30 సంవత్సరాలు. వారి వయసు 46-47 సంవత్సరాల వయసు ఉంటుంది అని చెప్తున్నారు. 16వ సంవత్సరం, వారి వయసు 16 సంవత్సరం ఉన్నప్పటి నుంచి వరి సాగు చేస్తున్నారు. అది కూడా ప్రతి ఏటా మెల్లగా పెంచుకుంటూ వస్తున్నామని చెప్తున్నారు. ఇందులో ఎక్కువ మొత్తం కౌలు భూమిలోనే వీళ్ళు 130 ఎకరాల పరిధిలో ఉన్నది ఎక్కువ కౌలు భూమి, కొంత మాత్రం సొంత భూమి ఉందని చెప్తున్నారు. ఎకరానికి వానాకాలము యాసంగి 2 పంటలు కలుపుకుంటే ఎకరానికి సంవత్సరానికి 40,000 రూపాయల కౌలు ఈ ప్రాంతంలో వీళ్ళు చెల్లిస్తున్నారు. ఈ కౌలు చెల్లించి వానాకాలంలో అయితేనేమో సుమారు ఒక 25 క్వింటాల వరకు, అంటే ఒక 35 బస్తాలు, 75 కేజీల బస్తాలు సగటున ఒకసారి కొంత ఎక్కువ, ఒకసారి కొంత తక్కువ దిగుబడి తీసుకుంటామంటున్నారు. యాసంగిలో అయితేనేమో 50 బస్తాల వరకు వస్తుందండి. 45 నుంచి 50 బస్తాల వరకు దిగుబడి తీసుకోగలుగుతాము యాసంగి సీజన్లో అయితే అనేది చెప్తా ఉన్నారు. సో యాసంగి పంట ఎక్కువగా వస్తుంది. వానాకాలం పంటకు అయితేనేమో ప్రతి పంటకైనా మనం చెప్పుకున్నాం కదా, 40,000 కావాలంటే వానాకాలం పంటకి 20,000, యాసంగి పంటకి 20,000. పెట్టుబడి ఖర్చు తీసుకున్నట్లయితే వానాకాలం పంటకి 30,000, యాసంగి పంటకి 40,000 రూపాయల వరకు కూడా పెట్టుబడి ఖర్చు అవుతుంది అని అంటున్నారు. సో ఇట్లా సాగు చేస్తే వానాకాలం పంట మీద దొడ్డు రకం వరి వేసుకుంటున్నారు. 1,750 రూపాయలు క్వింటా. అది కూడా ఐకేపీ ధాన్యం కొనుగోలు చేస్తేనే ఆ ధరకు వెళ్తుంది. ఒక్కోసారి బయట ఇవ్వాల్సి వస్తే కొంచెం ధర తగ్గిద్దండి. 1300-1400 రూపాయలకి క్వింటా ఇవ్వాల్సి వస్తుంది అని అంటున్నారు. అంటే 75 కేజీల బస్తా మీరు అనేది 75 కేజీల క్వింటా రేట్ కాదు, క్వింటా రేట్ కాదు. 1750 అనేది 75 కేజీల బస్తా రేటు. సో అంత తక్కువకు ఇవ్వాల్సి వస్తుంది. ధరలు ఎక్కువగా ఉంటే ఇంకా బాగుండేది. సన్న రకం ఏమో పండించినా కూడా మార్కెట్లో డిమాండ్ లేదు. ప్రభుత్వం కొనుగోలు చేయడంలో కూడా, ఐకేపీలో కూడా కొనుగోలు చేయడం లేదు కదా, చేయట్లేదు. మిల్లర్లు కూడా ఆసక్తి చూపించడం లేదు అని చెప్తున్నారు. సో అందుకని దొడ్డు రకాలు పండిస్తున్నారు. దొడ్డు రకాల్లో వానాకాలంలో వచ్చిన పంట అంతా కూడా అక్కడికక్కడికి పెట్టుబడి ఖర్చులకి సరిపోతుంది. యాసంగిలో మాత్రం ఎకరానికి ఒక 10,000 రూపాయలు మిగులుతుంది. అంటే 2 పంటలు సాగు చేస్తే ఎకరానికి 10,000 రూపాయల లాభం మిగులుతుంది అని అంటున్నారు. ఈ ఖర్చులు కూడా చూసుకున్నట్లయితే వీళ్ళకి నాటు ఖర్చు, అదేవిధంగా విత్తనాల ఖర్చు, ఎరువులకు, పురుగు మందులకు, వరి కోతకు, ఇట్లా అనేక రకాల దశల్లో ఖర్చు ఉంటుంది. కలుపు మందులు, అదేవిధంగా మనుషులు పెట్టి కలుపులు తీయించడం కూడా చేస్తున్నారు. సో ఈ క్రమంలో వానాకాలంలో దోమ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. యాసంగిలో అయితే చివరి దశలో కొంత దోమ వస్తుంది. మిగతా టైంలో అయితే ఈ యాసంగిలో సాగు చేస్తున్నారు. దారవా అంటారు వీళ్ళు. వానాకాలంలోనే సారవా పంట అంటారు. సో ఈ పంట సాగు చేస్తున్న క్రమంలో పిలక అధికంగా రావడం కోసం ఎరువుల యాజమాన్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన సమయంలో పురుగుల మందులు పిచికారీ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే ఈ దిగుబడులు అన్నీ కూడా సాధ్యమవుతాయి. ఒక్కోసారి వాతావరణం ప్రతికూలిస్తే కూడా సరైన దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉండదు అనేది కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు అయితే ఇదైతే మొత్తం అంతా పని కూడా చాలా ఉంటుంది. ఒకేసారి నాట్లు వేసుకోవడం కూడా సాధ్యం కాదు కాబట్టి 2-3 విడతలుగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటామనేది కూడా చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నదంతా ఇప్పటికి 45 రోజులు 50 రోజులు అవుతుంది నాట్లు వేసుకొని. ఇంతకుముందు ఎరువులు కలుపుతున్నదంతా కూడా ఒక చోట. సో అదంతా కూడా ఇప్పుడు మొన్ననే నాట్లు వేశారు. కొంత ఆలస్యమైంది ఈ సంవత్సరం అని చెప్తున్నారు. బెంగాలీ కూలీలతోటి నాట్లు వేయిస్తాం. గత సంవత్సరం అయితే 3,800 ఎకరానికి తీసుకునేవాళ్ళు. ఈ సంవత్సరం అయితే 4,000-4,200 రూపాయల వరకు కూలీ చెల్లించాల్సి వస్తుందనేది రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు. ఇంతకుముందు ఇందులో గుళికల కోసం అక్కడ ఈరోజు ఎరువులు చల్లుకుంటున్నారు. ఇది పిలకలు ఎక్కువగా రావడం కోసం యూరియాలో భూమ్ జెనికా అన్నారు కదా, భూమ్ జెనికా కలుపుకొని చల్లుకుంటున్నారు. భూమ్ బ్లాస్ట్ వంటివి కొన్ని చల్లుకున్నామని చెప్తున్నారు. సో ఇందులో కూడా 2 సార్లు చల్లుకున్నాము. ఇంతకుముందు మనం చూసాం పిలకలు కూడా ఎక్కువ రావడానికి గత వానాకాలంలో కూడా వాడాము, బాగుందని చెప్పేసి హైదరాబాద్ నుంచి తెప్పించుకొని వాడుకుంటున్నాము అనేది చెప్తా ఉన్నారు. సో దానికి ఎకరానికి వచ్చేసి ఒక అర లీటర్ యూరియాలో కలుపుకొని ఆ తర్వాత ఇంక ఏ కాంప్లెక్స్ ఎరువునా దాంట్లో కూడా మిక్స్ చేసుకొని చల్లుకోవచ్చు అని చెప్తున్నారు. సో దాన్ని చల్లుకోవడం వల్ల మంచి పిలకలు ఎక్కువగా రావడానికి, దుబ్బు ఎక్కువ వస్తే ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా చేసుకుంటున్నాం. దానివల్ల గతంలో మాదిరిగా వచ్చినట్టుగా కాకుండా కొంచెం తెగులు కూడా తగ్గాయి కాబట్టి ఒకసారి స్ప్రే చేసుకునే అవసరం కూడా తగ్గుతుంది. అంతకుముందు 4-5 సార్లు చేసుకున్నట్లయితే ఇప్పుడు 3-4 సార్లతోనే పంటను కాపాడుకోగలుగుతున్నాం, దిగుబడి తీసుకోగలుగుతున్నాం అని చెప్తున్నారు. దానివల్ల వాళ్ళకు ఇంత పెద్ద మొత్తంలో చేస్తున్నప్పుడు ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు కూడా తగ్గుతుంది అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. సో ఇంత చేస్తున్నా మొత్తం
ఎంతో కొంత జాగ్రత్తలు పాటిస్తూ సరైన సమయంలో పురుగు మందులు పిచికారీ చేసుకుంటూ ఎరువుల యాజమాన్యంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తున్నప్పటికీ కూడా వరి సాగులో మాత్రం ఇంకా పెద్దగా లాభం అయితే వారికి రావడం లేదనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతం అంతా కూడా చెరుకు సాగు చేసేవాళ్ళంట. అప్పుడు బాగుండేది, కానీ ఇప్పుడు మెల్లమెల్లగా చెరుకు ఫ్యాక్టరీలన్నీ కనుమరుగైపోయాయి. సో ఆ చెరుకు ఫ్యాక్టరీల కనుమరుగు కావడం వల్ల చెరుకు తగ్గించేసి ఇప్పుడు ఈ భూములు అంతా కూడా వరి చేలు సాగు చేయాల్సి వస్తుంది. అక్కడెక్కడ కొంతమంది పామాయిల్ వేసుకున్నారు, పెద్ద మొత్తంలో వేసుకున్న వాళ్ళు. సో ఇది వీళ్ళు కూడా ఎవరైనా వరి తీసేసి పామాయిల్ వేయాలనుకుంటే చుట్టూ చాలామంది రైతులు కలిస్తేనే వేసుకోగలుగుతాం. లేదంటే మధ్యలో ఒక్కరు మాత్రమే పామాయిల్ వేసినట్లయితే కొంత నీళ్లు ఎక్కువగా చుట్టూ చేరి కొంత మొక్కలు పెరగకుండా లేదా జాలు పట్టే ప్రమాదం ఉంటుంది. అంటే నీళ్లు చెమ్మ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయలేకపోతున్నాం. ఇంకా ప్రత్యామ్నాయ పంటలు ఏవైనా వేసుకుంటే కూడా బాగుంటుందని ఆలోచిస్తున్నాం. కానీ దీంట్లో వరి తప్ప వేరేది చేయలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వరి మాత్రమే సాగు చేయాల్సి వస్తుంది అనేది రామకృష్ణ గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. పేరు మాత్రం చాలా పెద్దది, ఎందుకంటే 130 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. చూస్తే చాలా అనిపిస్తుంది. ఇక్కడ ప్రాంతంలో చాలా మంది చేసేటట్టున్నారు కదండి. చేస్తారండి 50 ఎకరాలు 40 ఎకరాలు 50-40 ఎకరాలు 60 ఎకరాలు. మీ ఊర్లో చాలా మంది చేస్తారా? చేస్తారండి. అక్కడక్కడ ఊరికో 2-3 రైతులు ఉంటారు. ఊరికో 2-3 అయితే ఇట్లా పెద్ద మొత్తంలో చేసేవాళ్ళు ఉన్నారు. చిన్న రైతులు అంటే 20 ఎకరాలు 30 ఎకరాలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇట్లా వరి సాగులో వారికి అయితే చాలా అనుభవం ఉంది. కానీ ఇక్కడ సాగు చేస్తున్న కొద్దీ చాలా చేస్తున్నారు, కానీ ఇంకా లాభాలు పెరగాల్సిన అవసరం కూడా ఉంది అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. పెద్ద మొత్తంలో చేయడం కాదు, ఎక్కువ దిగుబడి తీసిన దాన్ని అధిక ధరకు అమ్ముకోగలగాలి, దాన్ని ప్రాసెసింగ్ చేసుకోగలగాలి. మీరు అట్లా ఏమైనా ట్రై చేశారా? మీరు పండించిన పంటని మీరే బియ్యం ఆడిచ్చి అమ్ముకోవడానికి ట్రై చేయలేదు సార్. అది ఇంకా పెద్ద పెట్టుబడి అవుతుంది. అది ఇంకా మళ్ళీ మిషనరీ అంటే వేరే మిల్లులతో ఆడిచ్చినా కూడా పంటను ఆపుకోవాలి కదా కొద్ది రోజులు, మళ్ళీ డబ్బుల మీద ఇబ్బంది అవుతుంది కదా సార్. అదే ఒక 100 ఎకరాల్లో పంట కదండి ఇదంతా. అదే కౌలు వ్యవసాయం కాబట్టి మళ్ళీ పెట్టుబడి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ రొటేషన్ చేయాలంటే రిస్క్ అవుతుంది. సో అలా చేయాలంటే సాధ్యం కాదు. చిన్న రైతులు ఉన్నప్పుడైతే కొంత రిస్క్ అయినా 3-4 ఎకరాల్లో చేసేవాళ్ళు 10 ఎకరాల లోపు చేసేవాళ్ళు అయితే అలా చేసుకోవచ్చేమో. కానీ వారు చేయాలంటే కూడా చాలా పెద్ద పెట్టుబడి ఖర్చు అవుతుంది కాబట్టి ఆ విధంగా చేయలేకపోతున్నాం అనేది రామకృష్ణ గారు చెప్తున్నారు. వారికి భవిష్యత్తులో మంచి ఫలితాలు రావాలి, మరింత దిగుబడులు పెరగాలి, లాభం పెరగాలి, ధరలు పెరగాలి అనేది కూడా మనం కోరుకుందాం. వారికి మంచి ఫలితం రావాలని కోరుకుందాం. మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.